అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సుజీస్ అఫీషియల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదే సోయా పులావ్ ఎలా చేయాలో నేర్చేసుకుందాం. ముందుగా ఒక వెజల్లో సోయా చంక్స్ వేసుకొని బాయిల్ చేసిన హాట్ వాటర్ని పోసుకొని ఒక 15 మినిట్స్ అట్లా నానబెట్టిన తర్వాత చూపిస్తున్న విధంగా స్క్వీజ్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం ఒక టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సోయా చంక్స్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఉక్కున్న మిక్స్చర్ని ఒక 15 మినిట్స్ మూత పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని టేబుల్ స్పూన్ నెయ్యి, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, జీరా, చెక్క, లవంగం వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ని వేసి గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఫ్రెష్గా కట్ చేసుకున్న 2 టమాటాలని వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న సోయా చంక్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక కప్పు కొత్తిమీర వేసుకొని 2 టేబుల్ స్పూన్ పుదీనా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి తో పాటే నానబెట్టుకున్న రైస్ని వేసుకొని వాటర్ లేకుండా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతైతే రైస్ తీసుకున్నారో దానికి 1:2 రేషియోగా వాటర్ పోసుకోవాలి. మేము ఒక గ్లాస్ రైస్ తీసుకున్నామండి, సో 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాము. వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని తర్వాత మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చేసాక మూత వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మూత తీయండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇట్లా ఉంటేనే తినడానికి బాగుంటుందండి. మీరు పెరుగు చట్నీతో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా మా వీడియో మీకు నచ్చుంటుంది. సో ప్లీజ్ లైక్ టు దిస్ వీడియో అండ్ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్కి రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు రెడీ అయిన సోయా పులావ్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన సోయా పులావ్ రెడీ అయిపోతుంది. మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా పెట్టుకోవచ్చు. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుందండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో అండ్ షార్ట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంతవరకు టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.